అడవిలో తప్పిపోయిన ఓ మహిళను డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా గుర్తించారు. రాపూర్ మండలం ఊబులాయపల్లికి చెందిన రత్నమ్మ కట్టెల కోసం అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. బాధితురాలి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించిన ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అటవీశాఖ సిబ్బంది డ్రోన్ టీంతో కలిసి అడవిలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరా ద్వారా రత్నమ్మ ఆచూకీని గుర్తించారు. వెంటనే సిబ్బంది ఆమె వద్దకు చేరుకుని అడవి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె భర్తకు అప్పగించారు. డ్రోన్ సాంకేతికతతో సకాలంలో స్పందించి మహిళను సురక్షితంగా రక్షించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దగ్గరే సార్, ఊరికి ఆడికి 50 మీటర్లే. మరి ఎట్లా మిస్ అయిపోయినట్టు? వేరే విధంగా కన్విన్స్ అయిపోయింది లోపలికి. బాగా రాత్రి ఆడున్నాం. రాత్రి బాటంగా పోయే అక్కడ గట్టు సప్త గట్టుండదు చూడు, ఆ చెట్లలోకి వెళ్ళిపోయినాయి. ఆమె మల్లికాయని చెప్తున్నాడు ఒక రోజు తెగచలక రోడ్లే పోతుంది అట్టు పోతే ఆడ అవపడలా. ఆడ పోయేలోకి మసక పడిపోయింది. ఇంకెందుకులే ఎట్టయితే అట్ట అవుతుందని ఆడే కూకున్నా తెరపలోని. ఆడే కూకొని ఆడే ఉంటే అటు పద్దలేసి ఈ బాటలన్నీ తిరిగిన. తిరిగి మళ్ళీ ఏడవపడాలని ఏడుకోసిన ఈ రేకుల షెడ్లో కానీ ఉంటే మీరు వస్తారు ఎవరు ఒకరు అని ఈ రేకుల షెడ్ బాగుట్టుకుని అట్టు వెళ్ళిపోయి నాకు తెలియదు. వెళ్ళిపోయిన ఇంట్లో అని ఆవిడ జీవాల పిల్లలు కూడా అది తొందర వెళ్ళిపో.